మాట్లాడేందుకు డిపిఆర్ రాజేంద్ర ప్రసాద్ సార్ మనతో ఉన్నారు. ఈరోజు రేపు పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఆ పండగే అన్న చెల్లెల అనుబంధానికి సంబంధించిన రాఖీ పండగ సందర్భంగా సార్ని కలవడం అయితే వచ్చాము. టీనేజ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్ తెలియజేస్తుంది. సార్ నమస్తే సార్. నా పేరు సీతారాం సార్. ముందుగా మీకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. టీనేజ్ ప్రేక్షకులకు, మీడియా మిత్రులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మన భారతీయ సంస్కృతి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ బంధానికి ప్రతీకగా నిర్వహించుకునేటువంటి ఈ రాఖీ పౌర్ణమి ప్రపంచంలో ఎక్కడా లేదు. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ బంధానికి నిదర్శనంగా వారు ప్రతి ఏటా జరుపుకునే ఈ రాఖీ పౌర్ణమి రోజున ఆడపడుచులు మన ఇంటికి రావడం కోసం అనేక వ్యయప్రయాసాలు ఓర్చి దూరం ఉన్న వాళ్ళు ట్రైన్స్ బస్సుల నుండి వచ్చుకుంటూ ఇంటికి రావాలనే ఆతృత ఆనందోత్సాహాలతో ఆడపడుచులు వస్తారు. చాలా గొప్ప సందర్భం అది. అలాంటిది ఈ ప్రస్తుత సమాజంలో అలాంటి విషయాలు కొంచెం దూరం అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. కానీ మన సంస్కృతిని, మన పురాతన సంస్కృతిని, బంధాలకు, బంధుత్వాలకు, మానవ సంబంధాలకు విలువనిచ్చే విధంగా ఈ రాఖీ పౌర్ణమి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల మధ్య రాఖీ పౌర్ణమి జరుపుకొని వాళ్ళ ఆడపడుచులను, వాళ్ళ అక్క చెల్లెలను గౌరవించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి T9 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు హృదయపూర్వక రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీడియా కార్యాలయంలో ప్రస్తుతం మనం ఉన్నాం. మనతో మాట్లాడేందుకు జిల్లా కలెక్టర్ డిపిఆర్ఓ గారు రాజేంద్ర ప్రసాద్ సార్ గారు మనతో ఉన్నారు. స్నేహబంధము మన రక్తబంధము ఇది చాలా గొప్పది. దీనికి సంబంధించి రాఖీ పండుగని పురస్కరించుకొని T9 ప్రేక్షకుల తరపున మనం ఈరోజు రాజేంద్ర ప్రసాద్ సార్ని కలవబోతున్నాం. ముందుగా రాజేంద్ర ప్రసాద్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ T9 ప్రేక్షకుల అందరి తరపున రాఖీ పండుగ శుభాకాంక్షలు సార్. T9 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దంగా రాఖీ పౌర్ణమి జరుపుకోవడం ఎక్కడ ఉండదు. రాఖీ పౌర్ణమి యొక్క అన్నదమ్ములు అక్క చెల్లెల యొక్క బంధానికి ప్రతీకగా ఈ రాఖీ పౌర్ణమి జరుపుకోవడం జరుగుతుంది. రాఖీ పౌర్ణమి ఆడపడుచుల యొక్క మ్యారేజ్లో వివాహం చేసిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తారు. రాఖీ పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరము తన తోబుట్టు అయిన అన్నదమ్ముడు వాళ్ళ ఇంటికి రావడానికి అక్క చెల్లెళ్ళు ఎంత ఆతృతగా ఫ్లైట్స్, ట్రైన్స్, వివిధ రూపాల్లో వాళ్ళ స్వస్థలానికి రావడం ఎంతో సంతోషంగా రావడం జరుగుతుంది. అది ఈ సంస్కృతి చాలా గొప్పది. ఎక్కడ ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండదు, మన భారతీయ సంస్కృతి మాత్రమే ఉంది. అలాంటి ఈ రాఖీ పౌర్ణమి రోజు ప్రస్తుతం కొంత దూరం అవుతున్నట్టు గమనిస్తూ ఉన్నాము. బంధాలు, మానవ సంబంధాలు కనుమరుగవుతున్నట్టు అర్థమవుతున్నాయి. అలాంటివి దరిన రాకుండా ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో తన ఆడపడుచును ప్రేమించుకుంటూ వారికి విలువనిచ్చుకుంటూ రాఖీ పౌర్ణమి సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు మరొక్కసారి T9 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. విన్నారు కదండి. పూర్తి డీటెయిల్స్లోకి వెళ్తే జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి మనం ఈ యొక్క రాఖీ పండుగ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ సార్తో మనం T9 ముఖాముఖి కార్యక్రమంలో 2 విషయాలను వివరంగా తెలుసుకోవడం అయితే జరిగింది. రక్తబంధము అనేది చాలా గొప్పది. ఆ రక్తబంధాన్ని వేరు చేసేది ఒకటి వివాహం చేసుకున్న తర్వాతనే వేరే వెళ్ళిపోతారులే కానీ మళ్ళీ ఇలాంటి కార్యక్రమంలో కలవడం అనేది అన్న, అక్క, చెల్లెలు అందరూ ఈ రాఖీ పండుగ కోసం సంవత్సరం కాలం పాటు ఎదురు చూసి ఎక్కడ ఉన్నా, కాశీలో ఉన్నా, కన్యాకుమారి అవతలో ఉన్నా కూడా రాఖీ పండుగ కోసం ఎదురు చూసి అన్నదమ్ములు ఈ యొక్క పండుగని అయితే పూర్తి స్థాయిలో వాళ్ళు ఎంతో ప్రేమగా జరుపుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సందర్భంగా కొన్ని సారాంశాల్లో సార్ మాట్లాడిన విషయాలను పూర్తిగా మన డీటెయిల్స్లో విన్నాం. T9 ప్రతినిధి సీతారాంతో ఫేస్ టు ఫేస్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి.